అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5గురు మరణించారు. 3 గాయపడ్డారు. మృతుల్లో నాగేశ్వరరావు, శ్రీకళ, దుర్బాబు, సునంద, శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి గాయపడిన వారికి మెరుగైన చికిత్స, మృతదేహాల తరలింపుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్ లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3-4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు పొద్దునే 6 గంటల సమయంలో 6-7 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయితేనే ఉంది. నేను రాత్రి అఖండ మూవీ వల్ల కొద్దిగా ఈరోజు లేట్గా లేయడం జరిగింది. కానీ లేచి చూసేటప్పటికి ఇట్లా చిత్తూరు చెందిన పలానా వ్యక్తులు ఇట్లా పలానా టూర్కి వచ్చి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 9 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని మెసేజ్ చూడడం జరిగింది. ఎమ్మటే మా పార్టీకి చెందిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీష గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా ట్రై చేశాం, కానీ మాకు వారు అందుబాటులోకి రాలేకపోయారు. ఇంకా అనేక మందితో మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే సురక్షితంగా ఉండారో వారందరినీ ఎటువంటి హాస్పిటల్కైనా కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అక్కడ